చికెన్తో పాటు సరిసమానంగా పోటీపడే మష్రూమ్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా మనం మార్కెట్లో దొరుకుతున్న మష్రూమ్స్ని, ఫ్రెష్ మష్రూమ్స్ని తెచ్చుకొని వాటిని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకుని బాగా ఒకసారి ములిగేటట్లు నాననిచ్చి వెనిగర్, సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని, సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మష్రూమ్స్ని ఈ విధంగా మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ కూడా సో ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మష్రూమ్స్ అన్నిటిని కూడా 2 బద్దల కింద చేసుకుని మొత్తం అన్నీ కూడా చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో సో అదే విధంగా మీరు కూడా హాఫ్ బద్దల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో మొత్తం అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని కూడా దీంట్లో వేసుకుని ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, కారము, కొంచెం చికెన్ మసాలా, రుచికి సరిపడ్డ సాల్టు, 4-5 సన్నగా చీరుకున్న పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. రెడ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, సో మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. సో నాకు ఇది రెడ్ కలర్లో ఉండాలి కాబట్టి నేను ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను. సో ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్. సో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆల్రెడీ తురుము పెట్టుకున్న కరివేపాకు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకుందాం. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము. సో మష్రూమ్స్ అవి కూడా దీంట్లో బాగా ములిగేటట్లు మనం ఆయిల్ వేసుకుంటేనే మనకి మష్రూమ్స్ అవి బాగా ఎగుతాయి. సో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని దీంట్లో వేసుకుని ఒకసారి డీప్ ఫ్రై చేసుకుందాం. సో మష్రూమ్స్ అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఎంతో రుచికరమైన మష్రూమ్ పకోడీ రెడీ అయ్యింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. సో మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మష్రూమ్ పకోడీ చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా స్ట్రీట్ స్టైల్లో మష్రూమ్ పకోడీ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.